ప్రో కబడ్డీలో ఎప్పుడూ కూడా 2 ఆక్షన్ ఫార్మాట్స్ని అనుసరిస్తూ ఉంటారు. అందులో మొట్టమొదటి ఆక్షన్ ఫార్మాట్ మెగా ఆక్షన్ ఫార్మాట్ అయితే రెండవ ఆక్షన్ ఫార్మాట్ మినీ ఆక్షన్ ఫార్మాట్. ప్రో కబడ్డీ సీజన్ 5 తర్వాత మెగా ఆక్షన్ ఫార్మాట్ని ఎప్పుడూ కూడా అనుసరించలేదు. బట్ ఆ మెగా ఆక్షన్ ఫార్మాట్ని ఈసారి కనుక అనుసరించినట్టయితే తెలుగు టైటన్స్, బెంగాల్ వారియర్స్, యుముంబా ఈ 3 టీంలకి చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే మెగా ఆక్షన్ ఫార్మాట్ని కనుక అనుసరిస్తే లిమిటెడ్ రిటెన్షన్స్ని టీంకి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ప్రో కబడ్డీ. ఈ నేపథ్యంలో చాలామంది స్టార్ ప్లేయర్స్ ఆక్షన్లోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఆ స్టార్ ప్లేయర్స్ పైన తెలుగు టైటన్స్, బెంగాల్ వారియర్స్, యుముంబా లాంటి టీమ్స్ లేనటువంటి ఫ్రాంచైజెస్ బిడ్ చేసి స్టార్ ప్లేయర్స్ని అతి తక్కువ ధరలో వాళ్ళ టీంలోకి ఆహ్వానించుకోవచ్చు ఈ టీమ్స్. బట్ మినీ ఆక్షన్ జరిగితే కనుక మిగతా టీమ్స్ అన్నిటికీ కూడా అడ్వాంటేజ్. ఎందుకంటే పునేరి పల్టన్ దగ్గర మంచి స్క్వాడ్ ఉంది. అదేవిధంగా పాట్నా పైరేట్స్ దగ్గర మంచి యంగ్ రైడర్స్ ఉన్నారు. బెంగళూరు బుల్స్ దగ్గర సెట్ అయినటువంటి డిఫెన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో మిగతా టీమ్స్ అన్నిటికీ కూడా చాలా అడ్వాంటేజ్ మినీ ఆక్షన్ జరిగితే. అండ్ యూపీ యోధాస్, తెలుగు టైటన్స్, యుముంబా, బెంగాల్ వారియర్స్ ఈ 4 ఫ్రాంచైజెస్ మాత్రం మెగా ఆక్షన్ కోసం ఎదురు చూస్తాయి. ఎందుకంటే మెగా ఆక్షన్ జరిగినట్టయితే ప్రతి టీంకి కూడా 1 నుంచి 3 రిటెన్షన్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఉదాహరణగా పునేరి పల్టన్ని తీసుకుందాం. పునేరి పల్టన్కి 3 మాత్రమే రీటైన్ చేసుకోవాలి అనేటువంటి రూల్ పెట్టినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు అస్లం ఇనామ్దార్ని రీటైన్ చేసుకుంటారు, మోహిత్ గోయత్ని రీటైన్ చేసుకుంటారు, అదేవిధంగా ఆకాష్ షిండేని రీటైన్ చేసుకుంటారు. ఇలాంటి సమయంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగతా టాలెంటెడ్ రైడర్స్ కావచ్చు, మిగతా టాలెంటెడ్ డిఫెండర్స్ కావచ్చు, మొత్తం అందరూ కూడా ఆక్షన్లోకి వస్తారు. సో ఈ నేపథ్యంలో మిగతా టీమ్స్కి ఇది ఒక అడ్వాంటేజ్గా పరిణమించేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఇది పాట్నా పైరేట్స్, పునేరి పల్టన్, జైపూర్ పింక్ ప్యాంథర్స్ లాంటి సెట్ అయి ఉన్నటువంటి టీమ్స్కి నష్టాన్ని కలిగజేస్తుంది. వేరిన్ ఈ సిచ్యువేషన్లో మనం తెలుగు టైటన్స్ని తీసుకున్నట్టయితే వాళ్ళు ఎలాగో మ్యాక్సిమం రిలీజెస్ని ఇచ్చేస్తారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి మిగతా పొజిషన్స్ అన్నింటినీ కూడా ఫిల్ చేసుకోవడానికి క్వాలిటీ ప్లేయర్స్ అతి తక్కువ ధరలోనే మెగా ఆక్షన్ ద్వారా లభించేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఈసారి మినీ ఆక్షన్ జరగాల, మెగా ఆక్షన్ జరగాల? మీ ఫేవరెట్ టీమ్ ఏది? మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే ప్రో కబడ్డీ సీజన్ 5 మెగా ఆక్షన్ తర్వాతే తెలుగు టైటన్స్ టీం కొంతమేరకు వీక్ అయింది. ప్రో కబడ్డీ సీజన్ 4 వరకు చాలా స్ట్రాంగ్గా కనిపించినటువంటి తెలుగు టైటన్స్ టీంలోకి ఈ మెగా ఆక్షన్ ఒక పెద్ద పిడుగులా పడి తెలుగు టైటన్స్ టీంని నాశనం చేసిందని చెప్పాలి. సో మన పెద్దలు చెప్పినట్టు పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలన్నట్టు తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ 5 మెగా ఆక్షన్లో కోల్పోయినటువంటి టీంని ప్రో కబడ్డీ సీజన్ 11 మెగా ఆక్షన్లో సంపాదించుకుంటే బాగుంటుందనేది నా ఒపీనియన్.